హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనలోకి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు, పెద్ద సైజ్ లైట్, అది ఫోకస్ చాలా ఇస్తుంది. దాంతోపాటు మనకి ఫ్రంట్లో ఒక స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న సామాన్ పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి పూర్తి డీటెయిల్స్ అయితే వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. దాంతోపాటు డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. దీనికి ఇక్కడ కనిపిస్తుంది కదా, డ్రమ్ బ్రేక్ మరియు డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. దీనికి ఫ్రంట్లో మనకి డిస్ప్లే అయితే మనకి ఈ విధంగా 4 ఇంచుల డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇది డిజిటల్ డిస్ప్లే కాదు, నార్మల్గా ఫిక్స్ అయి ఉన్న డిస్ప్లే. దీంట్లో మనకి 4 డాట్స్ అయితే కనిపిస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాము, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మనం లైట్ వేసినప్పుడు అందులో మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్గా ఈ డిస్ప్లే అనేది బ్యాటరీ యొక్క కెపాసిటీని తెలియజేస్తుంది. మనకి ఫ్రంట్లో ఇంకొక స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారు, ఒక బాటిల్ పెట్టుకోవడానికి. అక్కడ కనిపిస్తుంది కదా, ఛార్జర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సఫిషియెంట్ స్పేస్ అయితే ఉంటుంది. మనకి ఫుట్ స్పేస్, లెగ్ పెట్టుకోవడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి సరిపడే పెద్ద స్పేస్ అయితే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక సిమెంట్ బస్తా వేసుకొని మనం ఈజీగా ఈ వెహికల్ని నడపొచ్చు. ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణించడానికి అనుకూలంగా దీన్ని డిజైన్ చేశారు. ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు. వెనకాల కూర్చున్న వ్యక్తికి వెనక సైడ్ పడిపోకుండా సపోర్ట్ అయితే ఇచ్చారు దీనికి, అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు అనమాట దీని మీద. దీన్ని మనకి ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. స్ప్రింగ్ యాక్షన్ అనేది బ్యాక్ సైడ్లో స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో డ్యూయల్ సస్పెన్షన్ ఇచ్చారు, అది స్ప్రింగ్ రూపంలో డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. దీనికి డ్రమ్ బ్రేక్ ఉంది, డ్యూయల్ సస్పెన్షన్ అయింది. ఫ్రంట్లో మనకి డ్రమ్ బ్రేక్, డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ యొక్క నేమ్ వచ్చేసి SK8, ఫుల్ నేమ్ అయితే అక్కడ రాశారు. SK8 అని కామన్గా పిలుస్తారు దీన్ని. SK8 గురించి మనం మాట్లాడుకుంటున్నాము. బ్యాక్ సైడ్ నుంచి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి నెంబర్ ఎందుకు లేదంటే ఇది గంటకి 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. దేర్ఫోర్ మనకి వెహికల్ నెంబర్ అయితే లేదు దీనికి. ఇవి వెనకాల కూర్చున్న వ్యక్తి కాళ్ళు పెట్టుకోవడానికి స్పేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మన లెగ్ స్పేస్ అంటాం కదా, కాళ్ళు పెట్టుకునే వ్యక్తికి ఆ విధంగా అయితే మనం చూసుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా పెట్టుకోవడానికి అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి ఎల్ఈడి లైట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్లో రెడ్ కలర్లో ఉన్న ఎల్ఈడి లైట్ మనకి కనిపిస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4 రకాలైన బ్యాటరీ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డిపెండింగ్ ఒక కస్టమర్ యొక్క నెసెసరీని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, ఒకవేళ ఒక వ్యక్తి 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించాలనుకుంటే 30 ఆంపియర్ అవర్ బ్యాటరీ వాడుకోవచ్చు. 80 కిలోమీటర్ ప్రయాణించాలనే వ్యక్తికి 25 ఆంపియర్ అవర్ బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 50 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తికి 20 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు నేను 40 కిలోమీటర్లు మాత్రమే తిరుగుతాను అనుకుంటే 15 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ తోటి వీళ్ళు వెహికల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి మనం వెహికల్ బ్యాటరీ కెపాసిటీతో పాటు మనకి వెహికల్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. నేను 80 కిలోమీటర్ తిరగాలనుకుంటే రోజుకి 25 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ తీసుకుంటే దాంతో పాటు మన వెహికల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని టాప్ స్పీడ్ వచ్చేసేమో గంటకి 25 కిలోమీటర్లు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. మోటార్ పవర్ వచ్చేసేమో 300 వాట్ హబ్ మోటార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ స్పీడ్ తీసుకున్నా 120 కిలోమీటర్ల వెహికల్ స్పీడ్ వెళ్ళే 30 ఆంపియర్ అవర్ తీసుకున్నా కూడా మోటార్ పవర్ అయితే చేంజ్ కాదు. బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అవుతుంది కానీ మోటార్ యొక్క బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అవుతుంది కానీ మోటార్ పవర్ అయితే ఫిక్స్ ఉంటుంది అన్నమాట. ఇది లిథియం అయాన్ బ్యాటరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డిఫరెంట్ కాస్ట్లో కనిపిస్తుంది. ఇది స్పెషల్గా అయితే దీని గురించి SK8 గురించి ఈ వెహికల్ పూర్తి వివరాలు అయితే చెప్పడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ANR ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని
అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.